హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో ఈరోజు మనం సమ్మర్లో అందరికీ ఇష్టమైనటువంటి మ్యాంగో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకు కావాల్సినటువంటి పదార్థాలు మనం సన్నగా తరుక్కున్న మ్యాంగో, అలానే వేరుశెనగ గింజలు, తర్వాత కాసిన్ని ఉద్దిపప్పు, తర్వాత శనగబెడలు, జీలకర్ర, కరివేపాకు, దీంతో పాటు కొన్ని పొడులను కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏంటి? కడాయిలో ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. సో మొదట మనం ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపడలాడాక సో ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. తరువాత వేరుశెనగ గింజలు, జీలకర్ర వేయాలి. బాగా ఇవన్నీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఈ విధంగా బాగా వేగనివ్వాలి. ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి కారానికి. సో ముందుగానే పెట్టుకున్న శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగాక కొన్ని రకాల పొడులను ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది. అందులో మొదట పసుపు పొడి, రెండవది ఇంగువ, మూడవది మెంతి పొడి. ఈ మూడు రకాల పొడులను ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే మనం చేసుకుంటున్నటువంటి ఈ మ్యాంగో రైస్ కి మరింత రుచి చేకూరుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు పొడిని, కొద్దిగా మెంతి పొడిని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. మెంతి పొడి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. సో కొద్దిగా వేసుకోవాలి. పోయే వరకు పసుపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువని కలుపుకోవాలి. ఆ తర్వాత ఫైనల్ గా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి తురుముకున్నటువంటి మ్యాంగోని ఇందులో వేసేయాలి. ఫైనల్ గా కారంతో ఫైనల్ టచ్ ఇవ్వాలి. ఈ విధంగా ఉప్పుతో ఈ విధంగా తగినంత ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని దింపేసేయాలి. సో ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్నటువంటి చల్లార్చినటువంటి రైస్ లేకి ఈ మామిడి తురుముని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మనకు ఎంత పులుపు కావాలో అంత గుజ్జుని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత చేతిని యూజ్ చేసినట్లయితే రైస్ బాగా నీట్గా కలుస్తుంది. సో మోస్ట్లీ ఇలా చేతిని యూజ్ చేసినట్లయితే అన్నానికి పులుపు బాగా చక్కగా పడుతుంది.
సో ఈ విధంగా మనం రైస్ ని చక్కగా కలుపుకోవాలి. పులుపు కావాల్సినట్లయితే మిగిలి ఉన్నటువంటి గుజ్జును కూడా ఇందులో కలుపుకుంటే ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి మ్యాంగో రైస్ తయారవుతుంది. చూస్తూనే నోరు ఊరుతోంది. సో దీంతో మా ఆవిడకి ఎంతో ఇష్టమైనటువంటి సమ్మర్ మ్యాంగో రైస్ తయారవుతుంది.